అందరికీ నమస్కారం అండి. మొదటిసారి మీరు గనక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు మీ ముందుకు సాహెబ్ నగర్ కలాన్లో 200 గజాల అందమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది ఇల్లుకి. అద్భుతంగా కట్టారు ఈ ఇల్లు. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,30,00,000 చెప్తున్నారు. నా నుంచి మీకు ఎలాంటి కమిషన్ ఛార్జ్ ఉండదు. ఏ డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. డైమెన్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. 30x60 డైమెన్షన్స్తోని 1700 స్క్వేర్ ఫీట్లో మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు. సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. చూసుకోవచ్చు. పార్కింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఉంది. మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఉంది, వాష్ ఏరియా ఉంది. ఇదే లిఫ్ట్ ప్రొవిజన్ చూసుకోవచ్చు మీరు. ఇల్లు అయితే అద్భుతంగా ఉంది, మంచి ప్లాన్తో కట్టారు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. పార్కింగ్లో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. గోడలకు కూడా అద్భుతమైన టైల్స్ వేయడం జరిగింది. మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు మీరు. మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది. చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. 200 స్క్వేర్ యార్డ్స్లో ప్లేస్ని ఎక్కడా వేస్ట్ చేయకుండా అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇల్లు అయితే కట్టడం జరిగింది. లోపల 3 BHK విశాలమైన హాల్తో ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. హాల్లోకి అయితే ఎంటర్ అయినాం. చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ అద్భుతంగా ఉంది. హాల్ కూడా విశాలంగా ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. టీవీ పాయింట్ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. మంచి డిజైన్స్తో సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకోవచ్చు ఎంత బాగుందో. సో బిల్డర్ అయితే ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా కట్టినని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. చూసుకోవచ్చు. హాల్ చాలా బాగుంది. ఇక్కడ మనకి పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. విండో కూడా ఫోటో ఫ్రేమ్ మోడల్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. దీని పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు ఎంత స్పేషియస్గా వచ్చిందో. చాలా స్పేషియస్గా వచ్చింది. మంచి లిఫ్ట్ ప్రొవిజన్తో, క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చాలా బాగుంది. చూసుకోవచ్చు. మనకి విండో కూడా ఎంత పెద్దగా ఇవ్వడం జరిగిందో. మన సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా సింపుల్గా చాలా బాగుంది. మంచి కలర్ డిజైన్స్తో చాలా అద్భుతంగా ఉంది. ఫ్లోరింగ్లో మొత్తం మనకి మార్బుల్స్ వాడడం జరిగింది. దీనికి ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో. చాలా బాగుంది. విండో కూడా చూసుకోవచ్చు. 2 విండోస్ ఇవ్వడం జరిగింది. ఈ విండో కూడా చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. సో వెంటిలేషన్ అద్భుతంగా వస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా నార్మల్ ఇవ్వకుండా డిఫరెంట్గా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ప్రతి రూమ్లో ఒక వాల్ని హైలైట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకి మంచి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మంచి టైల్స్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది టైల్స్ది. మనకి మొత్తం కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇందులోనే మీరు డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకునే విధంగా ఉంది. ఒక 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా అద్భుతంగా అయితే కిచెన్ ఉంది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి పూజ గది. పూజ గది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగానే స్పేషియస్గా రావడం జరిగింది. ఉన్న దాంట్లో చాలా బాగుంది. చూసుకోవచ్చు. చాలా బాగుంది. మనకి ఇందులో కూడా మంచి డిజైన్స్తోని, మంచి ఫాల్ సీలింగ్తోని, సరిపడిన సెల్ఫ్లు, విండో కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇల్లు అయితే మంచి ప్లానింగ్తో ఖర్చుకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వెనకాడకుండా కట్టడం జరిగింది. చూసుకోవచ్చు. మనకి ఇటు పక్కన వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో ఇంటి చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్. ఫుల్ వాటర్ ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకి సంప్ అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్. ఇల్లు అయితే చాలా బాగుంది. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ మరోసారి ప్రైస్ గురించి, లోన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ మన టెర్రస్ మీదకి వచ్చాము. మెయిన్ రోడ్కి దగ్గర అని చెప్పాను కదా, అదే మెయిన్ రోడ్డు. అది డైరెక్ట్ మనకి వనస్థలిపురం రైతు బజార్కి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్, కరెక్ట్ మాట్లాడితే 3వ బిట్టే మన ఇల్లు అనమాట. చుట్టూ మంచి లొకాలిటీ, అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఫ్లోరింగ్ కూడా అద్భుతంగా ఉంది. పైన కూడా ఏ వర్క్ ఉన్నా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 1,30,00,000. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. బ్యాంక్ లోన్స్ కూడా దగ్గరుండి నేనే ఇప్పిస్తాను. ఏ డౌట్స్ ఉన్నా పైన నా నెంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.